క్రీస్తునందు ప్రియమైన కృపావార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీ ఎడల తన కృపను విస్తరింప చేయునుగాక, కృపా సత్యములు మీకు తోడయుండునుగాక. ఆమెన్. ఈ ఉదయకాలం కృపావార్త ద్వారా చక్కటి శ్రేష్టమైన యేసయ్య మాటలు మనం విందామండి. ప్రార్థన చేసుకుందాం. లైవ్లో చూస్తున్నవారు శ్రద్ధగా చూసి చక్కగా నేర్చుకొని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. మీరు మాకిచ్చిన శ్రేష్టమైన నూతన దినమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలమునే లేచి మీ కృపావార్త వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై స్తోత్రాలు. ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదమని కీర్తనాకారుడు చెప్పిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాత్రంతా మాకు ఇచ్చిన క్షేమకరమైన విశ్రాంతిని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలమున కృపావార్త ద్వారా మీ మాటలు మాకు అందించి మీ దీవెన, మీ ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానము కొరకై అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం ధ్యానం చేసుకుందామండి. దేనిని గూర్చియో చింతపడకుడి, కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. చాలా శ్రేష్టమైన పత్రిక అండి ఫిలిప్పీ పత్రిక. అపోస్తలుడైన పౌలు, దైవజనుడైన పౌలు చెరసాలలో ఉండి వ్రాసిన పత్రిక ఇది. ఈ ఫిలిప్పీ పత్రికకు ఒక పేరు ఉందండి. దీని పేరు ఆనంద పత్రిక. అందుకని పౌలు ఈ పత్రికలో ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడు అంటాడు. అయితే దేవుని బిడ్డలంగా మనం ఆనందించాలి, ప్రతి విషయంలో మనం ఆనందించాలి. ఈ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో మన ఆనందాన్ని దొంగిలించే 4 విషయాల గురించి పౌలు మాట్లాడతాడు. దేవుని బిడ్డల ఆనందాన్ని దొంగిలించే 4 దొంగలు అని పేరు పెడతాను నేను వాటికి. 4 దొంగలు ఉన్నారండి. మన క్రైస్తవ జీవితంలో మనం ఆనందించకుండా మన ఆనందాన్ని దొంగిలించే ఆ 4 దొంగల్ని మీరు వెతికి పట్టుకొని యేసు నామములో వాటిని మీలో నుంచి తొలగించుకుంటే మీరు ఆనందిస్తారు, ఏ విషయంలో చింతపడరు. ఏంటో ఆ 4 దొంగలేంటో నేను 4 మాటల్లో చెప్తానండి. మొదటి అధ్యాయంలో మొదటి దొంగ, మన ఆనందాన్ని దొంగిలించే మొదటి దొంగ పేరు పరిస్థితులు, సర్కమ్స్టెన్సెస్. పరిస్థితులండి మన ఆనందాన్ని దొంగిలించే దొంగ. మొదటి దొంగ పరిస్థితులు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలు ఆనందించాలంటే మన ఆనందానికి మూలం యేసు ప్రభువే, పరిస్థితులు కాదండి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలు క్రీస్తులో ఆనందించడం నేర్చుకోవాలి, క్రీస్తులో ఆనందించాలి. మీకు తెలుసా, సూజన్ వెస్లీ, ఆమెకి 19 మంది బిడ్డలంట. ఈ రోజులో గవర్నమెంట్ వాళ్ళే ప్రచురిస్తున్నారు కదండి, ఒకరు ముద్దు ఇద్దరు హద్దు కదండి. కానీ సూజన్ వెస్లీ గారికి, ఆమెకి 19 మంది సంతానం అండి. 19 మందిని పెంచటం అంటే ఎంత కష్టమో చూడండి. కానీ ఆ పరిస్థితులు ఎలా ఉన్నా అవి దేవునికి అప్పగించుకొని ఆమె క్రీస్తులోనే ఆనందించిందండి, క్రీస్తులో ఆనందించింది. ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీవు క్రీస్తుకు అప్పగించుకొని కదండి నువ్వు క్రీస్తులో ఆనందించాలి. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే. పౌలు చెరసాల్లో ఉండి కూడా ఆనందిస్తున్నాడు. తన పరిస్థితులను బట్టి దిగులు పడలేదు, తన పరిస్థితులను బట్టి కృంగిపోలేదు.
మన ఆనందాన్ని దొంగిలించే మొదటి దొంగ పరిస్థితులు. 2వ అధ్యాయంలో 2వ దొంగ ఉన్నాడండి. మన ఆనందాన్ని దొంగిలించే 2వ దొంగ పేరు ఏం పేరో తెలుసా? వ్యక్తులు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పే సాడీలు, వారు లేని వార్తలను పుట్టించే విధానాలు, మన మీద వేసే నిందలు, మన మీద మాట్లాడుకుండే అపహాస్యపు మాటలు, హేళన మాటలు, ఇవన్నీ మనం విన్నప్పుడు మనం బాధపడతాం. అయితే పౌలు అంటాడు, ఆ వ్యక్తులు అనే దొంగల్ని నువ్వు ఎట్లా పట్టుకోవాలంటే క్రీస్తు యేసు మనసు కలిగి నడుచుకోవాలి. ఏ మనసు కావాలండి మనకి? వ్యక్తులు ఎవరు ఎలా ఎటువంటి మాటలన్నా దేవుని బిడ్డలుగా మనం క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆ మనసు తగ్గించుకున్న మనసు, ఆ మనసు రిక్తునిగా చేసుకున్న మనసు, ఆ మనసు దాసుని స్వరూపాన్ని ధరించిన మనసు. వ్యక్తులను జయించాలంటే క్రీస్తు యేసు మనసు కలిగి మనం నడుచుకోవాలి. ఈరోజు నీ ఆనందాన్ని దొంగిలిస్తుంది ఎవరైనా వ్యక్తులా? భర్తేనా? నీ భర్తేనా? నీ భార్యేనా? నీ పిల్లలేనా? మీ ఇరుగు పొరుగు వారా? మీ బంధువులా? మీ సొంత వారా? మీ అన్న, మీ అక్క, మీ చెల్లి, మీ తమ్ముడు, మీ సొంతలేనా? మీ నాన్న, మీ అమ్మ, మీరేనా? క్రీస్తు యేసు మనసు కలిగి నడుచుకోండి, జయిస్తారు. 3వ అధ్యాయంలో 3వ దొంగ పేరు రాశాడు, వస్తువులు. మన ఆనందాన్ని దొంగిలించే 3వ దొంగ ఎవరో తెలుసా అండి? వస్తువులు. గబక్కని సెల్ ఫోన్ కింద పడింది అనుకోండి, అమ్మా ఇక మన ప్రాణం పోయినట్టే ఉండింది కదండి. ఎందుకంటే మనం వ్యక్తుల కంటే ఈ రోజుల్లో వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తున్నాం. మారిపోయిందండి లోకం. వ్యక్తులను ప్రేమించాలి, వస్తువులను వాడుకోవాలి. మనమేమో వ్యక్తులను వాడుకుంటున్నాం, వస్తువులను ప్రేమిస్తున్నాం. ఉల్టా పడిపోయిందండి. వస్తువులను నువ్వు ప్రేమించే కొద్దీ ఆ వస్తువు ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే తట్టుకోలేవు. కొంతమంది వాళ్ళ స్కూటర్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కొంతమంది వాళ్ళ బండిని ఎక్కువగా ప్రేమిస్తారు. అది ఏమన్నా డ్యామేజ్ అయితే తట్టుకోలేరండి. కొంతమంది వాళ్ళ బీరువాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు, అదేమన్నా అయితే తట్టుకోలేరు. వస్తువులను వాడుకోవాలి, వ్యక్తులను ప్రేమించాలి. దేవుని బిడ్డలు మనం. వస్తువులు పాడైపోతే ఏం కాదండి, బాగు చేయించుకోవచ్చు. లేకపోతే వేరే వస్తువు కొనుక్కోండి, దేవుని కృపను బట్టి ప్రార్థన చేసుకొని. వస్తువులు మన ఆనందాన్ని దొంగిలించే 3వ దొంగ పేరు వస్తువులు, థింగ్స్. 4వ అధ్యాయంలో 4వ దొంగ పేరు రాశాడండి. ఆ దొంగ పేరు ఏం పేరు తెలుసా? చింత, వరి, చింత. ప్రొద్దు లేచి కొంతమంది చింతతోనే లేస్తారండి. ప్రొద్దు లేచి చింతతోనే లేస్తారు. చింత చింత చింత. వాక్యం చెప్తుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, యేసయ్య మీద వేయండి. యేసయ్య ఎవరో తెలుసా? ఆయన నీ గురించి చింతించుచున్నాడు, లక్ష్యము చేయుచున్నాడు అనే మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడుగబడిన నీ గురించి యేసయ్య నిలువెల్లా ఆలోచన చేస్తున్నాడు. నా బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, నా బిడ్డకి నేనేమి ఇవ్వాలా. అందుకని బైబిల్లో ఏముందో తెలుసండి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో సమస్తం, ఆరోగ్యమో ఐశ్వర్యమో, మీకు కావలసిన ఆశీర్వాదాలు మీరు మొదటి స్థానం ఆయనకి ఇస్తే అవన్నీ పొందుకుంటారు. కాబట్టి మన ఆనందాన్ని దొంగిలించే 4 దొంగల గురించి చెప్పే కదండి. మొదటి దొంగ పేరు ఏం పేరు? పరిస్థితులు, మొదటి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో వ్యక్తులు, 3వ అధ్యాయంలో వస్తువులు, 4వ అధ్యాయంలో చింత. వీటన్నిటిని జయించి చింత లేని వారుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా జయించాలి పాస్టర్ గారు? ఈ 4 దొంగల్ని నేను జయించాలంటే ఏం చేయాలి? పౌలు ఈ అధ్యాయంలో ఫిలిప్పీ 4:6లో ఈ మాట చెప్పాడు, దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే మనం సమస్తాన్ని దక్కించుకుంటాం. ఏదైనా విషయం గురించి చింతపడుతున్నావా ఈ ఉదయకాలం? ప్రార్థన చేయి. ప్రతి విషయంలో ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. చిన్నదనుకోబాకు, పెద్దదనుకోబాకు.
ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఏమీ లేదు. నీకున్న సమస్య ఏదైనా, నీకున్న పరిస్థితులు ఏమైనా, నిన్ను బాధపరిచే వ్యక్తులు ఎవరైనా, నీకున్న వస్తువులు పాడైపోయినా ప్రభు సన్నిధిలో మొర్రపెట్టు. దేవుడు జయ జీవితం ఇస్తాడు. నీ చింతలన్నిటిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో నిన్ను దాచి ఐశ్వర్యమునిచ్చి ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. యేసయ్య కృప మీకు తోడుగా ఉండునుగాక. చింతలేని వారుగా జీవించండి, ప్రార్థన చేయండి, యేసయ్యను అంటి పెట్టుకొని బ్రతకండి. యేసయ్య కృప మిమ్మల్ని ఆవరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపినికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం విన్న ఈ కృపా వార్త మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభువా. విన్న ప్రతి మాటను మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఈ కృప వెంబడి కృప దయచేయండి. చింతలేని వారుగా నీ బిడ్డలు బ్రతుకుటకు, మేమందరం బ్రతుకుటకు సహాయం చేయండి. మా ఆనందాన్ని దొంగిలించే ఈ నలుగురు దొంగలను పట్టుకొని జయ జీవితాన్ని మేము జీవించటకు నీ కృప దయచేయమని ఉదయకాలం ఈ కృపా వార్త ద్వారా మీ ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేయండి. ఎవరు వ్యాపారాలు చేసి వారి వ్యాపారాలు దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటాను బిడ్డలను దీవించండి. రైతులు పాడి పంటను దీవించండి. సకాలంలో మంచి వర్షాలు మాకు దయచేయండి ప్రభా. భూమిని తడిపి దీవించండి నాయన. భూమి ఆశీర్వదించబడాలి ప్రభా, సహాయం చేయండి. రాజులు, అధికారులు, మనుషులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి తండ్రి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ప్రభా. వారి గృహాల్లో శుభకార్యాలు పెట్టుకున్న వారి గృహాల్లో మీ శుభకార్యాలు దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి ప్రభా. నాయనా, మీ దీవెనలు ఒక్కొక్కరికి దయచేయమని, కృప వెంబడి కృపతో ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ కృపావార్తలో పాల్గొనిన బిడ్డలందరికీ, సంఘమంతటికి, చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్.